హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు జులై బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ రోజు 16th జూలై ఈవినింగ్ 7 o'clock అయిందనమాట టైము. రేపు తొలి ఏకాదశి కాబట్టి మమ్మీ అయితే ఫుల్ బిజీగా ఉందండి పనులలో. మొత్తం అన్ని చూసుకుంటా ఉందనమాట. రేపటికి ఏమేం కావాలో టెంకాయలన్నీ తెప్పించుకుని అండ్ ప్రసాదాలు ఏవేవి చేయాలని చెప్పేసి కూడా ఆలోచించుకుంటా ఉంది. బికాజ్ యూజువల్గా తొలి ఏకాదశి చాలా మంచిగా చేస్తారు అని చెప్పింది అనమాట. కొన్ని సైడ్స్ చాలా పెద్ద ఫెస్టివల్ కదా. బికాజ్ మనకు రేపటి నుండి ఇంకా మంచివి ఫెస్టివల్స్ అవ్వచ్చు, అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముహూర్తాలు కూడా ఏవో ఉన్నట్టున్నాయి, నాకు కూడా అంత ఐడియా లేదు. కానీ రేపు ఇంకా తొలి ఏకాదశి కాబట్టి మమ్మీ నేను బెంగళూరుకి వెళ్తానంటే వద్దు, ఇంకెట్లా ఇన్ని రోజులు ఉన్నావు, ఏకాదశికి ఉండేసెళ్ళు, పూజ చేద్దాము అంటే ఇంకా నేను కూడా ఇక్కడే ఉన్నాను అనమాట. అండ్ ఇందాకే అనుకున్నాను నాకు శారీ ఉందో లేదో, ఉంటే నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది. అంటే నాకు యాక్చువల్లీ 2 కొత్త చీరలు ఉన్నాయన్నమాట. ఇక్కడే ఆంటీ నాకు స్టిచ్చింగ్ చేపిస్తారు కాబట్టి అవి రెడీ అయిపోయి లాస్ట్ టైం నేను తీసుకెళ్ళడం మర్చిపోయినాను అనమాట. మీకు గుర్తుందో లేదో, మనము అన్నవరంకి వెళ్ళాం కదా. సో అన్నవరంకి వెళ్ళినప్పుడు నాకు ఇది అజిత్ సెలెక్ట్ చేసిండే శారీ అనమాట. ఇది ఇప్పుడు కొంచెం ప్లీటింగ్ చేసి పెట్టేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. పడేసిన. సో ఇది కొంచెం ప్లీటింగ్ చేసుకోవాల్సిందే. యాక్చువల్లీ నేను యూజువల్గా జస్ట్ సింగిల్ది అట్లా వదిలేయడం అలవాటు అనమాట నాకు. ఇది ఏమైతే ఉందంటే మీకు కనిపిస్తుంది, ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. సో రేపు అంతా నాకు కంఫర్టబుల్గా ఉండదు. కొంచెం ప్లీటింగ్ చేసి నేను పెట్టేసుకుంటే రేపు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అది చేసేద్దాం. ఇది మనకు శారీ కదా. ఇది యాక్చువల్లీ అన్నవరంకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసిండే శారీ అనమాట. నాకు బాగా నచ్చింది. యూజువల్గా అయితే నేను సింగిల్ ప్లీట్ అట్లా వదిలేస్తూ ఉంటాను కదా. ఇది ఏమైందంటే చాలా పల్సగా ఉందన్నమాట శారీ, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో నాకు అంత కంఫర్ట్ ఉండదు అనమాట వేసుకోవడానికి. సో కొంచెం ప్లీటింగ్ చేసి ఇప్పుడే పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా త్వరగా రెడీ అయిపోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ దాంతోపాటు చాలా సింపుల్ జ్యువెలరీ, నాకేం ఎక్కువ వేసుకోవాలనిపించట్లేదు. ఓన్లీ మమ్మీ బ్యాంగిల్స్ వేసుకో అంటే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి రిటీలో తీసుకున్నాను అనమాట. మమ్మీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. సో గోల్డ్వి. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఏమని చెప్పేసి నాకు పెద్ద ఐడియా లేదనమాట. రేపు జస్ట్ ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఏ గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియో కోసము. చూద్దాం, మార్నింగ్ టైం ఉంటే చేద్దాము, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే సారీ కొంచెం ప్లీటింగ్ చేసుకుంటాను. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. నేను ఇది షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ప్లీటింగ్ గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. ప్లీటింగ్ ఎలా చేయాలో ఒక ఫుల్ వీడియో చేయండి, ఎలా చేయాలో వ్లాగ్లో చూపించండి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ప్లీటింగ్ చేసుకునేది ఓన్లీ పళ్ళు పార్ట్ మాత్రమే. దట్టు మార్నింగ్ ఈజీ అవుతుందని చెప్పేసి దాన్ని ఫుల్గా ఎలా చేయాలో నాకు కూడా అంత ఐడియా లేదు. ఇప్పుడు కూడా 1-2 సార్లు అట్లా కన్ఫ్యూజ్ అయి చేస్తూ ఉంటాను. అంత పర్ఫెక్ట్గా కుదరదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నేను కూడా యూట్యూబ్లో చూసే ఓకే ఎలా చేయాలి ఏంటి అని ఫిగర్ అవుట్ చేసుకున్నాను. మీకు యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి చూడండి. మీకు కావాలంటే నేను కింద ఏదైనా నేను చూసి నేర్చుకునేది ఒకటి ఏదైనా లింక్ చేసి ఉంటాను. సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది. మొత్తం సారీ అంతా కూడా ప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ బ్రైడ్స్కి ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో, మీరు చెక్అవుట్ చేయండి. వన్స్ నేను క్లియర్గా నేర్చుకున్న తర్వాత ఇంకా ఈజీ ట్రిక్ ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటా. మార్నింగ్ గైస్. సో ఈరోజు తొలి ఏకాదశి కదా, నేను రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ నేను నైటే సారీ అంతా ప్లీటింగ్ చేసి పెట్టుకోండి, మంచిదైంది. లేదంటే టైం అయిపోయింది అనమాట. మమ్మీ 9:30కి రెడీ అమ్మన్నారు. ఆల్రెడీ 9:30 కరెక్ట్గా రెడీ అయ్యాను అనమాట. నేను ఆల్రెడీ మీకు బ్యాంగిల్స్ అవన్నీ చూపించాను కదా. వాచ్ నాది యూజువల్గా మొన్న తెచ్చుకున్నా కదా రాడోది, మొత్తం అంతా గోల్డ్ థీమ్లో ఉంటుందని చెప్పేసి అదే వేసేసుకున్నాను. ఇంకా శారీ ఒకసారి కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తాను. అండ్ దాంతోపాటు టోటల్ గెట్ రెడీ విత్ మీ అంతా నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసి ఉంటాను. మీరు మిస్ అయితే డెఫినెట్లీ చూడండి. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్. నేను యాక్చువల్లీ ఈ శారీ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఎట్లా కనిపిస్తుందో ఏమో అనుకున్నాను, కానీ దిస్ ఇస్ లుకింగ్ సో గుడ్. ఓకే, ఒకసారి ఫుల్ లుక్ చూపించేస్తా. నైన్ 9:45 అయింది టైము. మమ్మీ అంటే ఇప్పటికి పోయి వచ్చేస్తా ఉండేమో కదా.
హాయ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎస్, ఎప్పుడు వస్తుందో వీడియో తెలియదు కానీ చెప్పినాను. వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు, మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఓకే, పూజలు చేసుకోండి. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9:30కి అంతా అయిపోయింది. ఆ, ఇంకా ఏమొచ్చాలకు లేట్ అయ్యా. నేను ఆడికి పోయేసి వచ్చిన ఇంటి దగ్గర బావా గుడికి. ఎస్, అంత లోపల ఆ గ్యాప్ లో నేను రెడీ అయ్యే లోపల అమ్మ గుడి దగ్గరే బాబా గుడికి అంతా పోయేసి వచ్చింది అనమాట. ఇంటి దగ్గర ఉండే బాబా గుడికి అంతా పోయేసి వచ్చి డాడీకి టిఫిన్ పెట్టేసి అజిత్ ప్రసాదాలన్నీ పంపించేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అండి. అజిత్ వర్క్ ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్తాడు. ఒక్కొక్కసారి క్యారీ కట్టిస్తుంది, ఇంకొకసారి ప్రసాదాలు పెట్టేకి ఆఫీస్ లో ఆఫీస్ కి పూజ చేసేకి పోయినాడంట. పూజ చేస్తానడా మరి అజిత్ ఏందో నిన్న డైలాగ్ కొట్టా. మళ్ళీ అన్ని ప్రసాదాలు పెట్టి వంట పెట్టించేసి కొబ్బరికాయ అన్ని ఇచ్చేసి జనరల్ గా పూజలు ఉన్నా లేదంటే వర్క్ ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోతాడు అనమాట. ఒక్కొక్కసారి 7:30కి పోయినప్పుడు మమ్మీ పార్సిల్ కూడా క్యారీ కూడా కట్టిస్తుంది. ఆఫీస్ లోనే తింటాడు, ఇంకా బయట ఏం తినేది అని చెప్పేసి బయట అంతేం బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా కూడా బాగుండదు. దోశ బయట ఎందుకు ఇంట్లో ఎట్లా దోశ పిండి ఉంటది అంతేలే. కారం దోశ, నెయ్యి దోశ, అవే దోశలు అసలు దోశ ఉండాలో మళ్ళీ దోశ చేసి రోజు దోశనా అంటారు గైస్. వీళ్ళ రివర్స్ లో తినడు, ఉప్మా తినడు, పొంగల్ తినడు, ఏమి తినడు, ఓన్లీ దోశలోనే వెరైటీలు అంతే, అంతకు మించి ఇంకేం తిండు. ఇక్కడ నుండి మనకు టెంపుల్ కి జస్ట్ ఒక 10 minutes అట్లా పడుతుంది, త్వరగానే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ గా మంది కొంచెం లేట్ గానీ లేదంటే అంటే అమ్మ ప్రసాదాలు అన్ని చేసే లోపల నేను కూడా టైం బాగానే కవర్ చేసినాను, మరీ లేట్ చేయలేదు. 9:35 అట్లా లేట్ కాలేదు. ఎస్, సరిపోయింది కరెక్ట్ గా. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళేసి మనం దర్శనం అయిపోయిన తర్వాత ఏకాదశి రోజు వెళ్తా కదా, అప్పుడు 8:30, 9 కంతా వెళ్ళేసి వస్తాం. అవును, అంటే ఇంత లేట్ అంటే మళ్ళీ డాడీ వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, వాళ్ళు బయలుదేరాలి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానానికి అంతా రాపిచ్చేసి వచ్చేస్తాము. యాక్చువల్లీ ఎక్కడైనా సత్యనారాయణ స్వామి కాబట్టి ఇంక ఇక్కడే రాపిస్తాను. దాంతో పాటు నేను వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 year అవుతా ఉంది అనుకుంటా, నాకు తెలిసి కదా. కొత్తగా పెళ్ళైనప్పుడేమో వెళ్ళాము, మళ్ళీ రాలేదు. అంతే, అప్పుడు వెళ్ళిండేదే. సో ఇప్పుడు వెళ్దాం. ఇంకా మమ్మీ నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. యాజ్ యూజువల్గా తొలి ఏకాదశి కాబట్టి కొంచెం ఎక్కువ రష్ే ఉన్నారనమాట. అన్నదానాలు అండ్ వ్రతాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి అండ్ మనం వెంటనే వెళ్ళి పూజ చేయించాము. ఫస్ట్ అయితే మనం కూడా అన్నదానానికి మనకెంత అవుతుందో మాకెంత అనిపిస్తుందో అంత అయితే ఇచ్చాము. ఇఫ్ ఇన్కేస్ మీరు ఇవ్వాలనుకుంటే కూడా ఫస్ట్లోనే కౌంటర్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా పే చేసేయచ్చు అనమాట. యాక్చువల్లీ మాకు లాస్ట్ టైం అన్నవరంకి వెళ్ళినప్పుడు కుదరలేదనమాట, మేము పూజలో పడి మర్చిపోయింటిమి. ఎక్కడైనా ఇంకా సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నదానానికి రాపిచ్చి వచ్చామన్నమాట. అండ్ బయటనే శివుడిది ఉంటుంది, అక్కడ మనం ఇట్లా వాటర్ ఉంటాయన్నమాట అభిషేకం చేయడానికి. సో అభిషేకం చేసేసి పక్కనే మాకు హరిహర టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా పాలాభిషేకానికి రాపించుకొని అమ్మ నేను ఇక్కడ పాలాభిషేకం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళాము. పక్కనే ఉంటాయి, మాకు అనంతపూర్లో ఉండే వాళ్ళకి డెఫినెట్లీ తెలిసి ఉంటుంది టెంపుల్స్. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలామంది వచ్చి మాట్లాడిచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే మాట్లాడిచ్చారో అందరికీ. దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈ రోజు ఏకాదశి కాబట్టి రష్ బాగానే ఉన్నారనమాట కదా మమ్మీ. ఇంకా కొద్దిసేపు పోతే ఇంకా ఎక్కువ ఉంటారు. ఆఫ్టర్నూన్ నుండి మోస్ట్లీ అన్నదానాలు చేపిస్తారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు రష్ అంతా. అండ్ వ్రతాలు అన్ని చేపిస్తున్నారు. సత్యనారాయణ వ్రతం ఎవరికన్నా వీలు కుదరదు, ఇక్కడ ఇంట్లో గానీ లేదంటే అన్నవరం గానీ చేపించుకోవాలనుకుంటే గుళ్ళో ఇక్కడ చేస్తారు, రోజు చేస్తారు. రోజు కొన్ని బ్యాచెస్ అని ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్లో వీలు పడదు అనుకుంటే ఇక్కడైనా చేపించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అనంతపూర్లో ఉండే వాళ్ళకి చెప్తాను. అండ్ మాకు ఇక్కడ ఉండేది ఒకటే ఒక సత్యనారాయణ స్వామి టెంపుల్, ఇక్కడ అశోక్ నగర్ లో ఉండేది ఒకటే కదా మమ్మీ, ఇంకెక్కడ లేదన్నమాట. అండ్ గుడి కట్టే కూడా చాలా టైం పట్టింది కానీ చాలా బాగా కుదిరింది. అంతా ఎక్కడ అంటే అక్కడ ఉన్నాడు ఆయన. అవునవును, ఇష్టమైన ఉంటాడు అనమాట. తక్కువ ఉంటాయి సత్యనారాయణ స్వామి గుళ్ళు, తక్కువ ఉంటాయి. అండ్ సక్సెస్ఫుల్ గా దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ గైస్. డాడీది ఇంకా అజిత్ అయిపోయింది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు, మేము ఇద్దరమే కాబట్టి. నువ్వు మళ్ళీ ఉపవాసమా ఏమన్నా?
తిన్నలే ఫాస్టింగ్ మళ్ళీ ఈ రోజు తలనొప్పిస్తుంది అంటావు మా ఏం కాదులే మా దర్శనం అయిపోతే తినేళ్ళు ఇంకా ఏకాదశి గురువారం ఉంటా గైజ్ ఇట్లా ఫాస్టింగ్ చేస్తుంది మళ్ళీ నైట్ కి తలనొప్పి గైజ్ ఊరికే రోజు కాదు రాదులే, ఎప్పుడో ఒకసారి అయినా కూడా ఉంటుందా? అయినా కూడా అది ఎందుకో గానీ నీకు చేసిన ప్రతిసారి వస్తుంది తినే వెళ్ళావు ఒక ఏజ్ అయితే ఓకే మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా మామూలుగా తింటా ఉండాలా పూజలు చేసుకుంటా ఉండాలా అదే చాలు ఏమో అలవాటు అయిపోయింది 2 రోజులు ఉంటాను. చెప్తే వినే వాళ్ళకి చెప్పచ్చు మమ్మీస్ ఎవరు వింటారు చెప్పండి ఎవరు వింటారు పొద్దున్నే ప్రిపేర్ చేసిండేటివి గైజ్ ఇవన్నీ ఓకే ఇవన్నీ అమ్మ పొద్దున్నే ప్రిపేర్ చేసింది ఇది బెల్లం అన్నం స్వీట్ పొంగలు వడ లెమన్ రైస్ పంచామృతము అండ్ అక్కడ చెన్న బాయిల్డ్ చెన్న ఇవి ప్రసాదాలు 5 రకాలు ఇది ఇప్పుడు చట్నీ పొడి నాకు ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు వేసింది పొడియాలు మళ్ళీ ఎంచుతావా ఇంకా ఏందేందో తెప్పించింది గైస్ అన్ని నిప్పట్లు అటు సైడ్ ఉన్నాయి చూడండి కర్జికాయలు అత్తరసాలు అన్ని పూట తింటారని నిప్పట్లు బాగున్నాయి టేస్ట్ మీనాక్షి ఉంది కదా ఇక్కడ రామ్నగర్ లో ఆడ. నేను కూడా ఇంకా ప్రసాదాలు కొంచెం కొంచెం టేస్ట్ చూసేస్తాను హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఎట్లుంది చిన్నది బాగుంది కేక్ తింటాను అట్లుంది పాన్ కేక్ తిన్నట్టుందంట యాక్చువల్లీ ఇది అమ్మ ఆర్డర్ పెట్టమనింది అనమాట ఇది ఊతప్పం వేసుకుంటే బాగుంటుంది సెట్ దోశలకి అంటే ఇది యాక్చువల్లీ కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ అంటే మేము దాంట్లో చూసి పెద్దవి అనుకున్నాము ఫోటోలో పెద్దగా ఉన్నాయి కానీ మా తినే వాళ్ళు అయితే ఆ తినచ్చు మేమైతే 3-3కి ఆడికి బరువు అయిపోయింది అంటే మందం వస్తాయి కాబట్టి ఎక్కువ తినలేకపోతాము మందం వేసుకోవాల్సిన అక్కర్లా మన ఇష్టము ఇది కొంచెం వేసి మూసి పెట్టినామంటే బాగా పొంగుతున్నాయి ఓ మూసి పెట్టాలా మరి దానికి లిడ్ ఏమి ఇలా కదా ఇలా నేను ఇది ప్లేట్ మూసి పెట్టినా అంతే అంటే లేదు బాగా పొంగినట్టు బాగుంటాయి క్యాస్ట్ ఐరన్ అండి గైజ్ అది కొంచెం సీజనింగ్ అంతా కూడా చేసుకోవాలా పని పడుతుంది నిన్న చేసింది ఆల్రెడీ నిన్న మార్నింగ్ వచ్చిన వెంటనే వాటర్ లో పెట్టేసింది పెట్టి దానికి కొంచెం సీజనింగ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నైట్ కడిగేసినాను లిక్విడ్ వేసి అంత బాగా కడిగేసిన నీట్ గా మళ్ళీ నైట్ ఇది ఆయిల్ వేసి ఎర్రగడ్డ తిక్కేసి పెట్టేసిన అంతే నైట్ అంతా పెట్టేయాలి ఆయిల్ వేసి కొంచెము అండ్ యూజ్ చేసిన తర్వాత కూడా మనము జస్ట్ 3 దోశలు పడేసిన ఫస్ట్ దోశలు కాబట్టి అండ్ ఇంకోటి ఏమంటే వచ్చినాయి దాంట్లో ఏం గలీజ్ లేదు బాగున్నాయి కానీ బాగా సీజనింగ్ అంతా వాళ్ళు చేసి ఇచ్చినప్పుడే బాగా చేసింటారు కాకపోతే హీట్ అయినాక ఈ హ్యాండిల్ పట్టుకుంటే నేను అంటే ఇంకా హీట్ కాలేదు ఊరికే జస్ట్ అట్లా చూస్తే అబ్బా బగవగలు అన్నట్టు అయింది ఇంకా నేను కాలిపోతుంది అసలు మనం పోయినా బట్ట క్లాత్ ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అంతేలే టిస్సును అది మోస్ట్లీ పక్కన జరగకూడదని అంత హెవీగా ఇచ్చినట్టున్నారు జరగదా పడితే మాత్రం పడిపోతుంది అతుకు లేపించే కూడా ఉండదంట అసలు పిచ్చిలే కాలు అంతే అంత బరువు ఉందో అసలు జాగ్రత్తగా హీట్ అవుతుంది అంత మందం ఉన్నా కూడా బాగా హీట్ అవుతుంది ఓకే చేస్తామని నీకు నాకు నెయ్యి చాలు ఓకే సేమ్ పాన్ కేక్ దోశ ఉన్నట్టుంది గైస్ పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటా తింటారు క్యారెట్స్ అవి ఇవి వేస్తే బాగా స్టైల్గా ఉంటాయి ఇంకా ఆనియన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది మమ్మీ అవన్నీ వేసుకుంటే బాగుంటుంది చాలు 3 more మరీ ఎక్కువ మందం ఏం లేవు చూడండి నార్మల్ గా మందం కావాలంటే మందం వేసుకోవచ్చు అవును పిల్లలకి లంచ్ బాక్స్ లో గట్టిస్తే మధ్యాహ్నం వరకు బాగుంటాయి ఫ్రెష్ గా ఉంటాయి నేను వచ్చి 1 month అయింది కదా సో అందుకే ఇంకా బయలుదేరదామని చెప్పేసి లగేజ్ అంతా కొంచెం ముందే సర్దుకుంటున్నాను గురు పౌర్ణమి కూడా ఉంది కదా అది కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఇంకా ఫెస్టివల్ ముందర ఏం వెళ్తావులే అన్నట్టు అని అంటే ఇంకా నా కోసం కొన్ని కొత్తవి సారీస్ అన్ని రెడీ చేయించింది అనమాట ముందువి కొన్ని సారీస్ ఉన్నాయి కదా వాటికి నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేది కూడా మర్చిపోయినాను దానికోసము ఇంకా అన్నవరంలో కొన్ని తీసుకుండే సారీస్ అండ్ డేట్స్ ఇక్కడ ఓల్డ్ టౌన్లో చాలా బాగుంటాయి అనమాట ఈ బ్రాండ్ కూడా నాకు గుర్తులేదు నేను కూడా అంత క్లోజప్ షాట్ తీయలేదు సో అక్కడ నుండి
నుండి నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా డాడీ తెప్పిస్తూ ఉంటారనమాట డేట్స్ అన్నీ. నేను నా ఎక్విప్మెంట్ అంతా సర్దుకుంటున్నాను బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కెమెరా, మరి అక్కడ నుండి తెచ్చిండే 2 కెమెరాస్. సో ఇవన్నీ మర్చిపోకుండా కొంచెం ముందే సర్దుకుంటే మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి కొరియర్ చేసే పని తప్పుతుందనమాట. గెస్ వాట్ గైజ్, నేను ఇక్కడ యాక్చువల్లీ అనుకొని వచ్చిండేది అయితే ఒక 10 days 12 days అట్లా ఉందామని వచ్చాను. కాకపోతే అది అట్లా కొంచెం ప్రొసీడ్ అయిపోయింది కదా. అందుకే నాకు కొన్ని కొరియర్స్ వస్తాయన్నమాట, కొన్ని బ్రాండ్స్వి ఉంటాయి కదా, అవి పార్సెల్స్ అవన్నీ బెంగళూరు అడ్రస్కి వస్తూ ఉంటాయన్నమాట. సో అవేమైంది మళ్ళీ మనం కొరియర్ చేయించాలి అనుకుంటే 8,000 అడిగారు జస్ట్ ఒక్క పెద్ద బాక్స్కి. అంటే బాక్సెస్ మీద డిపెండ్ లేండి. సో దానివల్ల ఏమైంది, మళ్ళీ నిరంజన్ వెళ్ళి నాకు కొరియర్ ఒక 3-4 times తీసుకొచ్చి ఉంటారనమాట అక్కడ నుండి ఇక్కడికి. ఒక కొరియర్ వచ్చినా కూడా మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి పార్సెల్ చేయాలన్నా కూడా ఎవరు లేరు. సో అందుకే అట్లా అయిపోయింది అనమాట. అందుకే ఈసారి తెచ్చిండేటివన్నీ క్లియర్గా పెట్టుకుంటున్నాను. మళ్ళీ అనంతపూర్ నుండి బెంగళూరుకి ఎవరైనా రావాలి, నేను ఏదైనా మర్చిపోయినాను అనుకో, ఎవరైనా రావాలి లేదంటే కొరియర్ అన్నా చేయాలి. ఆ రెండు లేకుండా ఒక 2 రోజులు ఉండంగానే సర్దుకోవడం బెటర్, ఎస్పెషల్లీ మెమరీ కార్డ్స్, బికాజ్ డేటా అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. నా మెమరీ కార్డు, ల్యాప్టాప్, నా వర్క్ ఎసెన్షియల్స్ అన్నీ నీట్గా ప్యాక్ చేసుకుంటుంటే ఆల్మోస్ట్ అన్నీ తీసుకెళ్ళినట్టే. సో ఇంకా మిగతా నేను ఎక్కువ బట్టలు అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ చేసేటివి ఏమి ఉండవు అనమాట. ఇక్కడ ఉండేటివి ఇక్కడే ఉంటాయి, అనంతపూర్లో ఉండేటివి అనంతపూర్లోనే ఉంటాయి కాబట్టి అవేం షిఫ్ట్ చేయను. ఇంకా కావాలంటే నైట్ డ్రెస్సెసే కొత్తవి అక్కడ కొన్ని పెట్టుంటే బాగుంటుంది, బికాజ్ అన్నీ నావి చూసి నాకే బోర్ కొడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అంతా 4x4 పెట్టుకున్నాను, అది ఎందుకు నాకు కూడా తెలియట్లేదు. అండ్ నాకు ఫుల్ స్లీవ్స్ ఇంతకుముందు బాగా వేసుకుంటా ఉంటే, కానీ ఫుల్ స్లీవ్స్ ఇప్పుడు వేడిగా అనిపిస్తూ ఉంటే ఇంకా అది కూడా వేసుకోవట్లేదు. సో జస్ట్ ప్యాకింగ్ మై థింగ్స్. సో ఆల్మోస్ట్ ఇంకా టైం వచ్చేసింది గైజ్. మోస్ట్లీ నేను అక్కడ ఎక్కువ వ్లాగ్ కూడా తీయలేదన్నమాట. ఒక 4-5 వ్లాగ్స్ తీసినట్టున్నాను, అవి కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే గైజ్, నో సర్ప్రైజ్, మీరు బ్యాక్గ్రౌండ్ చూసే గెస్ట్ చేసేస్తారు కదా నేను బెంగళూరుకి వచ్చేసా అని చెప్పేసి. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద అవుట్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు సహారా అండ్ ఉమా KKD2835. యూజర్ నేమ్ అలాగే ఉంది, సారీ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. అండ్ యూజర్ నేమ్ అలా ఉన్నప్పుడు జస్ట్ కామెంట్ డౌన్ యువర్ నేమ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అయితే, సో దట్ నాకు షౌట్ అవుట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది, పేరు చెప్పడానికి అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. అండ్ మీలో ఎవరికైనా నెక్స్ట్ వీడియో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్లో ఒక పాట అవ్వాలనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో షౌట్ అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We'll see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.